ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రభుని ఘోర గాయములే రోగములను పారద్రోలును. ప్రభుని ఘోర గాయములే రోగములను పారద్రోలును. యేసయ్యా మహామరణం మరణపు ముళ్ళు విరిచెను. యేసయ్యా మహామరణం మరణపు ముళ్ళు విరిచెను. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. బంగారు వీధిలో నడిచిన పాదం బాధించు వారిచే మొత్తబడేను. బంగారు వీధిలో నడిచిన పాదం బాధించు వారిచే మొత్తబడేను. ప్రేమను చూపిన చేతులే ద్రోహుల చేత బంధింపబడేను. ప్రేమను చూపిన చేతులే ద్రోహుల చేత బంధింపబడేను. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రియుని ప్రేమ గాయములే పాపములను బాపును. ప్రియుని ప్రేమ గాయములే పాపములను బాపును. సిలువ రుధిరాధారలే నాకు నొసగును జీవము. సిలువ రుధిరాధారలే నాకు నొసగును జీవము. ఓటమి ఓడిపోయింది, మరణమే
జయించింది, ఓటమి ఓడిపోయింది. మరణమే జయించింది, పరిశుద్ధుని ప్రేమ బలియే నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలియే నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. దేవుని బిడ్డలారా, ఈరోజు శుభ శుక్రవారం మనమందరూ దేవుని శిలువ త్యాగాన్ని, ఆయన పుణ్యకార్యాన్ని, ఆయన మహాబలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన మరణాన్ని ప్రచురించడానికి మనం ఈ స్థలానికి వచ్చాం. ఈరోజే మనము దేవుణ్ణి ఇలాగ ఆరాధించాలా, లేకపోతే ఈరోజే శిలువని జ్ఞాపకం చేసుకోవాలా, శిలువను ప్రకటించాలా, యేసు ప్రభు మన కొరకు మరణించారని తెలియచేయాలా అంటే ఈరోజు లోకమంతటికీ ఈ సత్యం తెలుసు కాబట్టి ఇది సెలవు దినంగా ప్రకటించారు. భూమి అందంతటా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినం చనిపోయారు అని ఆ వర్తమానం తెలుసు కాబట్టి శుభ శుక్రవారంగా లోకమంతా కూడా ప్రకటించబడతా ఉంది. మన సిలువను ధ్యానిస్తూ దేవుడు మన కొరకు మరణించాడు అనే సత్యాన్ని మనం ప్రతిదినం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ దినం లోకానికి అంతటికీ యేసు మరణించారు అనే సంగతి తెలుసు. మనం ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నామంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. ఇంకొకటి ఏంటి అంటే దేవుడు మహాపరిశుద్ధుడు అని, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడే దేవుడు. ఆయన పాపాన్ని కూడా తన కన్నులతో చూడలేని నిష్కళంకమైన దేవుడు. అలాంటి పవిత్రుడు అని చెప్పినా కూడా మనము పరిపూర్ణంగా ఆయన్ని అంగీకరించలేకపోయేవాళ్ళం. దేవుని యొక్క మహా గొప్ప ప్రేమ ఎక్కడ వెల్లడవుతుంది అంటే మనకి సిలువలోనే కనబడతా ఉంది. ఆయన చనిపోవడానికి, ఆయన చంపడానికి రకరకాల ప్రయత్నాలు ఆ దినాల్లో జరిగాయి. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందకూడదని శాతానికి ముందుగా తెలియచేయబడింది కాబట్టి ఒకవేళ ఆయన శిలువ మరణం పొందితే మానవాళికి రక్షణ కలుగుతుంది, వారి నిత్య జీవాన్ని పొందేస్తారు. కాబట్టి నేను నశించిపోతాను అని తెలిసిన శాతాను యేసు ప్రభుని ఒక ఎత్తైన పర్వతం మీద నుండి క్రింద పడిపో అని ప్రేరేపించడం మొదలుపెట్టింది. అయినా కూడా యేసయ్య ఆ ప్రేరేపణ చేయించారు. దేవునికి స్తోత్రం. తర్వాత అనేక సార్లు యూదులు దేవుణ్ణి వ్యతిరేకించే జనాంగం ఏం చేస్తూ ఉన్నారంటే ఎత్తైన పర్వతం మీద నుండి ఆయన త్రోసివేయాలని చూశారు, కానీ అలాంటి మరణం యేసయ్యకి సంభవించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించవలసి ఉంది. ఆయన 3 రేకుల మీద వేలాడుతూ తన రక్తమంతా చిందిస్తూ మానవాళి కొరకు తన ప్రాణాన్ని దానం చేయవలసిన ఆ గొప్ప పుణ్యకార్యం జరగాలి కాబట్టి, ఎందుకంటే ఆయన సిలువలో రక్తం చిందించవలసి ఉంది. ఆ రక్తమే ఈ రోజున మనల్ని ఆయన సన్నిధిలో నిలవబెట్టింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మన కొరకు ఏం చేసిందో మనము హెబ్రీ పత్రికను చదివినప్పుడు మనకు కనబడుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కాచిన పరిశుద్ధ రక్తం మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుణ్ణి సేవించడానికి వీలుకరంగా మన జీవితాన్ని మార్చేసింది. లేకపోతే మనం దేవుణ్ణి సేవించడానికి, పూజించడానికి తగిన వారంగా, దేవుణ్ణి ఆరాధించడానికి మనం చూస్తే మనం మురికి వాళ్ళం, పనికి మాలిన వాళ్ళం. పాపాల చేత మనం భయంకరమైన కుష్టులాగా, ఆత్మీయ కుష్టు, శారీరక కుష్టు కలిగిన వాళ్ళం. ఇలాంటి మనము దేవుణ్ణి దేవా అని పిలిస్తే కూడా ఆయనకి అలాంటి ఒక
ఫలాన్ని, దేవానికి స్తోత్రం అనే ఒక ఫలాన్ని ఇస్తే ఈ మురికి వాళ్ళని ఆయన అంగీకరించలేడు. అందుకనే దేవుడు తన పవిత్ర రక్తాన్ని చిందించాడు. దేవునికి స్తోత్రం. ఈ దేవుణ్ణి పూజించడం అనే భాగ్యం ఎవరికి ఉంది అంటే దేవుని బిడ్డలారా దేవదూతలకే ఉంది. దేవదూతలకున్న ఆ భాగ్యం ఈ రోజున మనకి ఎలాగ వచ్చింది అంటే మనల్ని క్రీస్తు రక్తం కడగడం వల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తం కనుక మనల్ని కడగకపోతే మనము దేవుణ్ణి స్తుతించడానికి, నోటితో ఆయన పేరును కూడా ఉచ్చరించడానికి మనము తగని వాళ్ళం. అలాంటి మనకి ఈ రోజున ఇక్కడ కూర్చుని పాటలు పాడి ఆరాధనలు చేసి దేవుని నామాన్ని మనం పలుకుతున్నాము అంటే దానికి కారణం క్రీస్తు రక్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మురికి వాళ్ళని కడిగి పవిత్రపరిచింది కాబట్టి ఆ రక్తం మనం నోటితో ఆయన్ని ఆరాధించడానికి ఒక అవకాశం దొరికింది. తర్వాత చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. మనం దేవునికి దూరంగా బ్రతికే ప్రజలం. మనకి దేవుడికి ఎటువంటి సంబంధాలు లేవు. ఎందుకంటే మన పాపం మనల్ని వికారంగా మార్చివేసింది. దేవుడు మనల్ని ఆకర్షించడానికో దేవుడు మనల్ని కోరుకోవడానికో ఏది మనలో కనబడడం లేదు. ఎందుకంటే ఆదాము నుండి మనకు సంక్రమించిన మన పితరుల పాపం యొక్క శాపం, దెయ్యాలు పట్టడం వల్ల మనకు వచ్చిన ఆ చీకటి, ఇదంతా కూడా మనల్ని ఏం చేసింది అంటే, అందుకనే దేవుడు అలాగ మన కొరకు మార్చబడ్డాడట. సిలువలో యేసు ప్రభుని చూసిన వాళ్ళు ఆయన చూడనొల్లని వానిగా వికారంగా ఉన్నాడట. చూడండి, ఎవరైనా వికారంగా ఉంటే చూడలేం. అలాగ యేసయ్య అయిపోయాడు. ఎందుకోసము అంటే మనల్ని ఆయన సమీపంగా తీసుకునే ఆకర్షణ మనకి ఇవ్వడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో యేసు ప్రభుని చూస్తే ఆయన ముఖమంతా కూడా నలిగిపోయింది, శరీరం అంతా కూడా చూడడానికి అసహ్యంగా కనబడతా ఉంది. అలాగా యేసుక్రీస్తు ప్రభువారు అసహ్యంగా మారిపోవడానికి కారణం ఏంటి అంటే మనల్ని ఆయన దేవునికి ఆకర్షణగా చూపించడానికి. అందుకని క్రీస్తు సిలువలో కాచిన పరిశుద్ధ రక్తం చేత మనం కడగబడినప్పుడు దేవుని బిడ్డలారా మనము తండ్రికి ఎంతో ఆకర్షణగా అందముగా కనబడుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రీతిగానే దేవుడు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు. ఇంకా నాలో అలాంటి హృదయం రాలేదు అంటే నువ్వు బాగా దేవుని రక్తంలో కడుగుకోలేదు అని. సరిగా దేవుని సన్నిధిలో కూర్చుని తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపం పడిన వ్యక్తికి దేవుని నీతి ఆపాదింపబడుతుంది. వాళ్ళకి దేవుని ఆజ్ఞలు చాలా సులువైనగా ఉంటాయి. ఎందుకంటే వారి హృదయము అంత నీతితో నిండిపోతుంది. హల్లెలూయా. తర్వాత చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టమాయెను. సమాధానం. క్రీస్తు రక్తం ఎందుకు కొరకు కార్చబడింది అంటే దేవుని బిడ్డలారా మనకు ఒక సమాధానాన్ని ఇవ్వడానికి. దేవుని బిడ్డలారా నీ జీవితాన్ని నీవే అంగీకరించి ఆ సమాధాన స్థితిని యేసు ప్రభు రక్తం కలుగజేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన సమాధానార్థమైన శిక్షను భరించాడట. యేసయ్య శిలువలో కాచిన రక్తం మన మీద పడుతున్నప్పుడు మనకి ఏ ఆశీర్వాదం కలుగుతుంది అంటే మనలో ఒక శాంతి ఏర్పడుతుంది. హల్లెలూయా. అందుకనే ప్రభు అన్నాడు, లోకం ఇచ్చినట్టుగా కాదు, నేను నా శాంతినే నీకు ఇస్తున్నా. దేవుని శాంతి మనలోనికి వచ్చేస్తుంది. అప్పుడు మనము దేవునితో సమాధానంగా ఉండగలుగుతున్నాం, తోటి మనుషులతో కూడా మనం సమాధానంగా ఉండగలుగుతున్నాం. మనలో మనకే ఒక సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది సమాధానము లేక జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు అనేకులు మన చుట్టూ కనబడతా ఉంటారు. ఎవరైతే క్రీస్తు రక్తాన్ని స్వీకరిస్తారో వాళ్ళ జీవితంలో
సమాధాన స్థితి కలుగుతుంది. హల్లెలూయా. తర్వాత చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు అయిన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదని. చప్పట్లు కొట్టి యేసయ్యకి గట్టిగా మహిమ చెల్లించుదాం. యేసు రక్తం మన మీద పడడం వల్ల, యేసు రక్తాన్ని మనం స్వీకరించడం వల్ల మనకు జరిగిన మరొక ఆశీర్వాదం ఏంటి అంటే, దేవుని యొక్క ప్రతి ఈవిని కూడా మనం అనుభవించగలుగుతున్నాం. దేవుని యొక్క ప్రతి ఈవి కూడా మనకు అనుగ్రహించబడుతుంది, పరసంబంధమైనవన్నీ. అందుకే మనం పరిశుద్ధాత్మను పొందాం, అందుకనే మనం దైవ వరాలు పొందుతున్నాం, దేవుని ఈవులు పొందుతున్నాం, దేవుని యొక్క ఫలాన్ని, ఆ శ్రేష్టమైన గుణాలను కూడా మనం పొందుతున్నాం. కారణం ఏంటి అంటే, ఇంత ధైర్యం మనకి ఎలా వచ్చింది, ఇంత శక్తి బలం మనకి ఎలాగ కలిగాయి అంటే యేసు రక్తం మన మీద పడడం వల్ల. దేవునికి స్తోత్రం. అందుకని మనం అన్ని దేవుని దగ్గర అడగగలుగుతున్నాం, పరసంబంధమైన ఈవులు మనం అడగగలుగుతున్నాం. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము అనే ఒక గొప్ప ధైర్యంలో మనం నిలబడ్డాం. నేను దేవుని కుమారుణ్ణి అయిపోయాను, కుమార్తెని అయిపోయాను. ఈ ధైర్యం మనకి ఎలాగ కలిగిందంటే యేసు రక్తం మన మీద పడడం వలనే. తర్వాత చూడండి, 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి. క్రీస్తు రక్తం చేత మీకు విమోచన కలిగింది. విమోచన అంటే దేవుని బిడ్డలారా అన్నిటినీ తీసివేయబడింది. మన పాపం తీసివేయబడింది, శాపం తీసివేయబడింది, మన దరిద్రత తీసివేయబడింది, మన నింద అవమానం తీసివేయబడింది, మన మరణం తీసివేయబడింది, మన నరకం తీసివేయబడింది, మన మీద ఉన్న తీర్పు తీసివేయబడింది. ఇవన్నీ తీసివేయబడి మనకి విమోచన కలిగింది. ఇక ఏది కూడా మన మీద లేదు అనే గొప్ప విమోచనని మనం ఎలాగ పొందుకున్నామంటే యేసు రక్తం మన మీద పడడం ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తం ద్వారా అంటే దేవుడు సమస్తం నుండి మనకేం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన రక్తం వల్ల విమోచన కలుగు చేస్తున్నాడు. తర్వాత చూడండి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తమందును గూర్చియు మీ హల్లెలూయా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వాళ్ళం అంటే మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. నేను దేవుని బిడ్డనండి, దేవుని వారసుడినండి, నేను యేసుకు చెందిన వ్యక్తినండి, ఆయన సొత్తై ఉన్నాను, ఆయన స్వాస్యమై ఉన్నా. దేవుడు మనల్ని తన ఇంటిలో పనోళ్ళులాగా పెట్టుకోలేదు. ఆయన రక్తం చేత కడిగినప్పుడు ఆయన కుమారులుగా కుమార్తెలుగా పెట్టుకున్నాడు. హల్లెలూయా. నా యావదాస్తికి వీళ్ళే వారసులు, నా యావత్ సంపదకి వీళ్ళే హక్కుదారులు అని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ భాగ్యం మనకి ఎలాగ కలిగిందంటే యేసు రక్తం మన మీద పడడం వల్లే. అందుకనే అంటున్నాడు ఇక్కడ, దేవుడు తన స్వరక్తం ఇచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తం మన మీద పడినప్పుడు మనం దేవునికి బిడ్డలుగా, ఆయనకి హక్కుదారులుగా, వారసులుగా ఉంటాం. ఎవరైనా తన ఒక సొంత కుమారుడిగా పిలువబడుతున్నప్పుడు తండ్రి ఏం కలిగి ఉన్నాడో ఆస్తిని అంతటిని కూడా అతనే పొందుకుంటాడు. ఈరోజు నా దేవుడు మనల్ని సమస్తాన్ని ఇవ్వడానికి మనల్ని హక్కుదారులుగా చేశాడు. అంతేకాదు మనల్ని విలువైన వారిగా చేశాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే నా స్వాస్యం మీరు అంటున్నాడు, నా సొత్తు మీరు అంటున్నాడు. దేవుడికి మనమే గుర్తొస్తూ ఉంటాం, ఎందుకంటే మనం విలువైన వాళ్ళం కాబట్టి. ఈ విలువ ఎలాగ వచ్చింది అంటే క్రీస్తు రక్తం చేత మనకి కలిగింది. క్రీస్తు రక్తం మన మీద పడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా మనకి మానసిక స్వస్థత కలుగుతుంది, ఆత్మ స్వస్థత కలుగుతుంది, మన ఆత్మ బాగుపడిపోతూ ఉంది, మన మానసిక స్థితి మెరుగుపడుతూ ఉంది. అప్పుడు లేని బుర్ర ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాక కలిగింది. దేవునికి స్తోత్రం. ఈ తెలివితేటలు, ఈ జ్ఞానం,
ఇదంతా మనకి ఎలా వచ్చింది అంటే క్రీస్తు రక్తం మన మీద పడడం వల్లే. తర్వాత చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండెను. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. మీరు నశించరు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. రెండవ మరణములో మీకెవ్వరికీ కూడా పాలు లేదు. ఎందుకు ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను అంటే ఆ క్రీస్తు రక్తం మనల్ని మరణములో నుండి జీవములోనికి దాటించేసింది. అందుకని మనము నశించే వారము కాము. మనము దేవుని రక్తం చేత కొనబడ్డాం కాబట్టి మనము నిరంతరము జీవిస్తాం, నిరంతరము జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము నిత్యం జీవిస్తాం, యుగ యుగాలు జీవిస్తాం, ఏ లోపము లేని వారిగా జీవిస్తాం. ఈ లోపము లేని ఒక మహిమకాయాన్ని మనము పొందుకోబోతున్నాం. ఇంత గొప్ప కార్యం మనకి ఎలాగ దొరికిందండి, ఎలాగ లభించిందంటే యేసు రక్తం. ఆ రక్తాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉన్నావు కాబట్టి ఆ రక్తమే నీకు ఇలాంటి గొప్ప స్థితిని కలుగజేసింది. చివరిగా చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. చివరిదిగా గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వానిని జయించి ఉన్నారు. ఎవరిని? దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద సాతాను అనేవాడు మనకి విరోధంగా ఉన్నాడు అనే సంగతి దేవుని బిడ్డలమైన మనకి తెలుసు. లోకములో ఉన్న అన్యసనులకు కూడా తెలుసు. దెయ్యాలున్నాయి, భూతాలున్నాయి అంటారు, కానీ ఆ దెయ్యం నుండి ఎలాగ విడుదల పొందాలో వాళ్ళకి తెలియదు. మనకైతే ఆ రక్తం కిందకు వచ్చాం కాబట్టి ఆ దెయ్యాన్ని పాతాళం కింద వరకు పంపించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. వాడి మీద అత్యధిక విజయాన్ని పొందుతున్న ఆ దెయ్యం ఏం చేస్తాడండి, ఆ శాతాన్ని ఏం చేస్తాడండి, ఆ దుష్టుడు ఏం చేస్తాడండి, ఆ మన శత్రువు ఏం చేస్తాడండి అంటే మన దగ్గర దేవుడిచ్చిన మంచి వాటిని దొంగిలించాలని చూస్తాడు, మనల్ని చంపాలని చూస్తాడు, నాశనం చేయాలని చూస్తాడు. ఇలాంటి నాశనపుత్రుణ్ణి మనం మట్టు పెట్టగలిగే శక్తి యేసు రక్తం ద్వారా మనకు లభించింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం మన మీద ఉన్నప్పుడు సాతానుడు మన దగ్గరికి ఎంత మాత్రం రాలేడు. అందుకని క్రైస్తవులు దెయ్యాలను వెళ్ళగొడతారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. లోకంలో అనేక దెయ్యాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. సాతాను వాడి దూతలు లోకమంతా సంచరిస్తున్నాయి, కానీ అవి నిన్నేం చేయలేవు. కారణం ఏంటి అంటే నువ్వు యేసు రక్తం చేత కప్పబడి ఉన్నావు. కాబట్టి ఇంత ఆశీర్వాదాన్ని తన రక్తం ద్వారా ఇవ్వాలని యేసయ్య శిలువలో రక్తమంతా కారుస్తూ ఉన్నాడు. ఆయన రాత్రి ఇక శిలువ మరణానికి వెళదారి అనగా ఆయన గెస్తమనే తోటలో రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెమట గ్రంథులు చిట్లిపోయాయి, అందులోండి రక్తం కారుతా ఉంది, ఆయన రక్తం కారుతా ఉంది. ఆ తర్వాత వచ్చి రోమా సైనికులు ఆయన పట్టుకున్న తర్వాత ఆయన్ని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు వీపి మీద 1-40 కొరడా దెబ్బలు కొట్టారు. 40 కొట్టారు అంటే హంతకుడని. వీళ్ళకి యేసు ప్రభు ఏమీ చేయలేదు, కానీ కొట్టబడాలి కాబట్టి రక్తం చిందించాలి కాబట్టి 1-40 కొరడా దెబ్బలు ఆయన మీద కొట్టారు. తరువాత ఆయన తల మీద ముండ్లతో అల్లిన ఒక కిరీటం పెట్టి దాన్ని కొడుతున్నారు. ఈ కణతల్లోండి ఆయనకి రక్తం వస్తుంది. ఆయన గడ్డాన్ని పట్టుకుని గట్టిగా లాగి పీకినప్పుడు ఆయన గడ్డంలోండి రక్తం కారడం మొదలుపెట్టింది. తర్వాత ఆయన చేతులలో శీలలు కొట్టి చేతుల్లోండి రక్తం కారుతూ ఉంది. ఆయన 2 కాళ్ళలో శీలలు కొట్టినప్పుడు ఆ కాళ్ళ నుండి రక్తం కారుతూ ఉంది. చివరి రక్తం ఆయన సిలువలో మాట్లాడుతూనే ఉన్నాడు, పలుకుతూనే ఉన్నాడు. ఆ తరువాత ఆయన ప్రక్కలో బళ్ళముతో పొడిచినప్పుడు ఇక రక్తం అంతా ఆయన శరీరంలో పోయి ఆ చివరి రక్తం నీరు కారడం మొదలుపెట్టింది. ఈ రక్తం అంతా ఆయన ఎందుకు కాచాడు అంటే ఈ రోజున ఆ రక్తములో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందడానికి. కాబట్టి ఆ రక్షకుని మనము ఎన్ని స్తుతులు చెల్లించినా మనము రుణస్థులమే.
ఆయనకి పడి దండాలు పెట్టినా మనం రుణస్థులమే. ఆయన గొప్ప ప్రాణత్యాగాన్ని మనకు కొరకు చేయడమే కాకుండా సిలువలో తన రక్తమంతా మన కొరకు ఇచ్చాడు. కాబట్టి ఆ జీవనాథుని మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, అయ్యా నీ బిడ్డలు నీ రక్తాన్ని ఆశ్రయించుదురుగాక, నీ రక్తమే శరణని వేడుదురుగాక, నీ రక్తాన్ని కోరుకొందురుగాక, నీ రక్తములో కడగబడుదురుగాక, నీ రక్తములో ముంచబడుదురుగాక, నీ రక్తమును అయ్యా తండ్రి నైనా వారు త్రాగి జీవాన్ని పొందుకొందురుగాక, నీ రక్తాన్ని స్మరించుదురుగాక, అయ్యా నీ రక్తంలో జీవించుదురుగాక. నా తండ్రి రక్తాన్ని గురించి లోకానికి చాటుదురుగాక, లోకానికి చాటుదురుగాక. ఈ రక్తములో ఉన్న శక్తి, బలము, జీవం, ఆశీర్వాదాన్ని లోకానికి చాటుదురుగాక. ఆశీర్వదించండి, నీ బిడ్డలను అలాగా దీవించండి. మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.